మీ రాశి తెలుసుకోండి. మీ రాశి ఏమిటో మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నారా? మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల రాశి ఏమిటో మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నారా? ఇది చాలా సులభం. మేష రాశి. మీ పుట్టిన సమయం ఆధారంగా మీరు అశ్వని 1, 2, 3, 4 పాదములలో లేదా భరణి 1, 2, 3, 4 పాదములలో లేదా కృత్తిక 1వ పాదములో పుడితే, లేదా మీ పేరు చు, చె, చో, లా, లి, లు, లే, లో ఆ అక్షరాలతో మొదలైతే మీరు మేషరాశికి చెందినవారు. వృషభ రాశి. మీ పుట్టిన సమయం ఆధారంగా మీరు కృత్తిక 2, 3, 4 పాదములలో లేదా రోహిణి 1, 2, 3, 4 పాదములలో లేదా మృగశిర 1, 2 పాదములలో పుడితే, లేదా మీ పేరు ఇ, ఉ, ఎ, ఓ, వా, వి, వు, వె, ఓ అక్షరాలతో మొదలైతే మీరు వృషభ రాశికి చెందినవారు. మిథున రాశి. మీ పుట్టిన సమయం ఆధారంగా మీరు మృగశిర 3, 4 పాదములలో లేదా ఆరుద్ర 1, 2, 3, 4 పాదములలో లేదా పునర్వసు 1, 2, 3 పాదములలో పుడితే, లేదా మీ పేరు క, కి, కు, ఖం, జ్ఞ, చ, కె, కో, హ అక్షరాలతో మొదలైతే మీరు మిథున రాశికి చెందినవారు. కర్కాటక రాశి. మీ పుట్టిన సమయం ఆధారంగా మీరు పునర్వసు 4వ పాదములో లేదా పుష్యమి 1, 2, 3, 4 పాదములలో లేదా ఆశ్లేష 1, 2, 3, 4 పాదములలో పుడితే, లేదా మీ పేరు హి, హు, హే, హో, డా, డి, దు, దే, డో అక్షరాలతో మొదలైతే మీరు కర్కాటక రాశికి చెందినవారు. సింహరాశి. మీ పుట్టిన సమయం ఆధారంగా మీరు మగ 1, 2, 3, 4 పాదములలో లేదా పుబ్బ 1, 2, 3, 4 పాదములలో లేదా ఉత్తర 1వ పాదములో పుడితే, లేదా మీ పేరు మా, మీ, ము, మే, మో, ట, టి, టు, తే అక్షరాలతో మొదలైతే మీరు సింహరాశికి చెందినవారు. కన్యా రాశి. మీ పుట్టిన సమయం ఆధారంగా మీరు ఉత్తర 2, 3, 4 పాదములలో లేదా హస్త 1, 2, 3, 4 పాదములలో లేదా చిత్త 1, 2 పాదములలో పుడితే, లేదా మీ పేరు టో, ప, టి, పు, షం, నా, క, పే, పో అక్షరాలతో మొదలైతే మీరు కన్యారాశికి చెందినవారు. తులా రాశి. మీ పుట్టిన సమయం ఆధారంగా మీరు చిత్త 3, 4 పాదములలో లేదా స్వాతి 1, 2, 3, 4 పాదములలో లేదా విశాఖ 1, 2, 3 పాదములలో పుడితే, లేదా మీ పేరు రా, రి, రూపాయి, రే, రో, ట, తి, తు, తే అక్షరాలతో మొదలైతే మీరు తులారాశికి చెందినవారు. వృశ్చిక రాశి. మీ పుట్టిన సమయం ఆధారంగా మీరు విశాఖ 4వ పాదములో లేదా అనురాధ 1, 2, 3, 4 పాదములలో లేదా జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములలో పుడితే, లేదా మీ పేరుతో నా, ని, ను, నే, నో, యా, యా, యు అక్షరాలతో మొదలైతే మీరు వృశ్చిక రాశికి చెందినవారు. ధనుస్సు రాశి. మీ పుట్టిన సమయం ఆధారంగా మీరు మూల 1, 2, 3, 4 పాదములలో లేదా పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములలో లేదా ఉత్తరాషాఢ 1వ పాదములో పుడితే, లేదా మీ పేరు ఏ, యో, బా, బి, భూ, భా, డా, భే అక్షరాలతో మొదలైతే మీరు ధనుస్సు రాశికి చెందినవారు. మకర రాశి. మీ పుట్టిన సమయం ఆధారంగా మీరు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములలో లేదా శ్రవణం 1, 2, 3, 4 పాదములలో లేదా ధనిష్ట 1, 2 పాదములలో పుడితే, లేదా మీ పేరు బో, జా,
జీ, జూ, జే, ఖ, గా, గి అక్షరాలతో మొదలైతే మీరు మకర రాశికి చెందినవారు. కుంభరాశి. మీ పుట్టిన సమయం ఆధారంగా మీరు ధనిష్ట 3, 4 పాదములలో లేదా శతభిషం 1, 2, 3, 4 పాదములలో లేదా పూర్వాభాద్ర 1, 2, 3 పాదములలో పుడితే లేదా మీ పేరు గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాలతో మొదలైతే మీరు కుంభరాశికి చెందినవారు. మీన రాశి. మీ పుట్టిన సమయం ఆధారంగా మీరు పూర్వాభాద్ర 4వ పాదములో లేదా ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములలో లేదా రేవతి 1, 2, 3, 4 పాదములలో పుడితే లేదా మీ పేరు ది, దు, శ్యం, ఛ, ద, దే, దో, చ, చి అక్షరాలతో మొదలైతే మీరు మీనరాశికి చెందినవారు.